సార్ నమస్తే అండి. నేను నిన్న పేరు నాని బయటకొచ్చి మాట్లాడుతూ, నేను అసలు ఈ రోజున ఎలాంటి తప్పు చేయలేదు. న్యాయం గెలిచింది. అనగాని సత్యప్రసాద్ గతంలో ఎన్నో వేల కోట్లు దోచుకున్నాడు. నేను అసలు అంటే ఏమీ చేయలేదని చెప్పి మాట్లాడుతున్న నాని గారు. ఏం చెప్తారన్న దాని గురించి? నాని పేరుని నాని గారు పాపం చాలా మంచోడు. అసలు ఏమి దోసుకోవాలా. అనగానే సత్యప్రసాద్ గారు కోట్ల రూపాయలు దోసుకున్నాడు. అనగానే సత్యప్రసాద్ గారు ఒక బీసీ బిడ్డగా రేపల్లి వెళ్ళి లేదా రాష్ట్రంలో ఎక్కడికన్నా వెళ్ళి ఆయన గురించి ఏంటి అడగండి, చెప్పండి. ఆయన మొదటి నుండి కూడా ఆయన వ్యాపారాలు ఆయనకోండి, ఆయన వ్యాపారాలు చేసుకుంటారు. ఏనాడు కూడా రాజకీయాల్లోకి వచ్చినాక ఎక్కడో కూడా ఇళకలాగా అన్నిట్లో వెళ్ళెట్టి కెలకటం ఆయనకి తెలీదు. తర్వాత పేర్ని నాని గారు చాలా చక్కగా చెబుతున్నాడు నిన్న. ఏదో సత్యప్రసాద్ గారు ఏదో డబ్బులు అడిగాడు, ఒప్పుకోలేదు అంటే బీసీలు అంటే మీకు అంత చులకన? బీసీలు రాజకీయాల్లో ఉండకూడదా? రాజకీయాలు చేయకూడదా? మీరు 5 ఏళ్ళు ఉన్నప్పుడు బీసీలు కొత్త కోసారు, దాడులు చేశారు, ఆస్తులు ధ్వంసం చేశారు, పిల్లల్ని కూడా చంపేశారు. ఇవాళ అనగాని సత్యప్రసాద్ గారి మీద మీరు మాట్లాడతాం హాస్యాస్పదం. గోడౌన్లో బియ్యం ఉంటే బియ్యం ఎత్తేసి డబ్బులు కట్టింది ఎవరండి ఈ రాష్ట్రంలో? నువ్వు మా బీసీ బిడ్డ గురించి మాట్లాడితే ఇది హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే నువ్వే తప్పు చేసి అనగాని సత్యప్రసాద్ గారి గురించి మాట్లాడటం ఇది హేయమైన చర్య. ఎందుకంటే సత్యప్రసాద్ గారు సాయం చేయడానికి ముందుండేటువంటి వ్యక్తి. ఎక్కడా కూడా ఆ కుటుంబానికి ఒక చరిత్ర ఉంది, ఆ కుటుంబానికే ఒక చరిత్ర ఉంది, ట్రాక్ రికార్డు ఉంది. నువ్వు ఎన్ని భూకుంభకోణాలు ఉండవో తెలుసు, నువ్వే డబ్బులు కట్టావు. ఇంత చేసినా కూడా ఇంకా నువ్వు మాట్లాడుతుంటే అసలు దానికి అర్థమేముంటుంది? తప్పు చేసిన వ్యక్తి మాట్లాడి ఈ సమాజంలో తప్పు చేసిన వాళ్ళే మాట్లాడుతున్నారు వాళ్ళు ఎక్కువ మంది. ఇది చాలా హాస్యాస్పదం. అనగాని సత్యప్రసాద్ గారు కడిగిన ముత్యం. ఆయన ఇప్పుడు కాదు, చిన్నప్పటి నుంచి కూడా ఆయన వ్యాపారాలు ఉండే, వాళ్ళ కుటుంబానికి ఒక ఉన్నతమైన గౌరవం ఉంది. ఆ ప్రాంతంలో హైదరాబాద్లో కూడా ఆయన చిన్నప్పటి నుంచి చదువుకున్నారు. ఆయన ఎవరి డబ్బులు కూడా ఆశించేటువంటి మనిషి కాదు. సొంత డబ్బుని నియోజకవర్గంలో తన బిడ్డల్లాగా చూసుకుని ఎవరికి ఏ కష్టం వచ్చినా నిలబడే దమ్ము ధైర్యం ఉన్నటువంటి వ్యక్తి అనగాని సత్యప్రసాద్ గారు. అనగాని సత్యప్రసాద్ గారు కక్కుర్తి అనేది లేదు ఆయనకి. అసలు నేను ఎలాంటి తప్పు చేయలేదు, నేను దైవం మీద కూడా ప్రమాణం చేసి చెప్తాను, దమ్ముంటే ఎవరైనా నా సవాలు స్వీకరించని చెప్పి కూడా మాట్లాడుతున్నారు పేరు నాని. నేనే స్వీకరిస్తాను, కృష్ణా జిల్లా అధ్యక్షుడిగా నేనే స్వీకరిస్తాను. రమ్మనండి, ఛాలెంజ్ చేస్తున్నాను. ఆయన ఏ తప్పు చేయలేదా? రమ్మనండి. ఏ తప్పు చేయకపోతే గోడౌన్లో బియ్యం ఎక్కడికి వెళ్ళి డబ్బులు ఎందుకు కట్టారు? రమ్మనండి, చేద్దాం, ప్రమాణం చేద్దాం. ఎక్కడికి రమ్మంటాడు, నేను అక్కడికి వస్తాను, నాకేం ఇబ్బంది లేదు, భయం లేదు, రమ్మనండి. ఇవాళ తప్పు చేసినటువంటి వ్యక్తులు అంటే ఎక్కడి నుంచి వచ్చినాయి వీళ్ళందరికీ ఆస్తులు చెప్పండి? జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఏ తప్పు చేయలే, మహానుభావుడు. చెప్పమనండి. పోయినారు దేశంలో రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా మరి వాళ్ళ పార్టీ వాళ్ళందరికీ చెప్పి ఆయనకి లాగిన ఆస్తులు పెరిగేటట్టు చెప్పమనండి. ఎట్టా అది ఆ సీక్రెట్ అంటే చెప్పానండి. ఎక్కడి నుంచి వచ్చాడు? కష్టపడ్డాడు ఈయన జగన్మోహన్ రెడ్డి. పాపం చేయలేదా? నేను ప్రమాణం చేస్తాను, రమ్మనండి. అమ్మవారి దగ్గరికి దోపిడీ చేయలేదా? రమ్మనండి. నేను రేపే చేస్తాను, రమ్మనండి. అసలు మేము ఎలాంటివి దోచుకోలేదు, ప్రజల సొమ్ము తీసుకుని ప్రజలకే పంచిపెట్టాం, కానీ ప్రజలు మమ్మల్ని మోసం చేసి ఎక్కడి నుంచి వచ్చింది? పాదయాత్ర చేస్తానని చెప్పి సాక్షి టీవీ ఎక్కడి నుంచి వచ్చింది? సాక్షి పేపర్ ఎక్కడి నుంచి వచ్చింది? అదేవిధంగా నగరానికి ఒక పెద్ద భవంతులు ఎక్కడి నుంచి వచ్చినాయి? కడపలో ఎక్కడ ఉంది? పులివెందుల్లో ఉంది, హైదరాబాద్లో ఉంది, విజయవాడలో ఉంది, మైసూరులో ఉంది, బెంగళూరులో ఉంది, ఇంకెక్కడో కలకత్తాలో ఇంకా నానా రకాలు కట్టాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా? కష్టపడ్డా? వ్యవసాయం చేశాడా? ఎక్కడికి వెళ్ళాడు? కూలికి వెళ్ళాడు ఏంటి? ఎట్రా ఏం వ్యాపారం చేశాడు ఈయన? అంటే ఇప్పుడు వాళ్ళ ముఖ్యమంత్రి కాకముందు ఎంత ఉంది వీళ్ళకి ఆస్తి? ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కడ వచ్చింది? రమ్మనండి, ప్రమాణం చేద్దాం. ఎవడైనా సరే ఛాలెంజ్. నీతిగా సంపాదించాడేమో, రమ్మనండి, నేను చేస్తా ప్రమాణం. ఎవడైనా రమ్మనండి.